నేను నేనైన నేను అనే దివ్య సందేశాన్ని మాతృశ్రీ అనుగ్రహించారు. 1923వ సంవత్సరం మార్చి 28వ తేదీన అనసూయాదేవి జన్మించారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో సీతాపతి శర్మ, రంగమ్మ దంపతులకు ఆమె జన్మించారు. తన మేనత్త కుమారుడైన బ్రహ్మాండం నాగేశ్వరరావుని ఆమె వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమె జిల్లెళ్లమూడిలో స్థిరపడ్డారు. సామాన్య గృహిణిగా ఆమె జీవనం సాగించారు. అనసూయాదేవి భర్త తన భార్యలో ఒక దివ్యమూర్తిని చూశారు. అయితే ఆమె మాత్రం తన భర్త పాదసేవ చేయడం జీవన పర్యంతం కొనసాగించారు. సాధు ప్రవర్తనతో ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల్ని ఎంతో ప్రేమగా ఆదరిస్తూ వారికి భోజనాన్ని వండి ఆప్యాయంగా వడ్డించేవారు. జిల్లెళ్లమూడి ప్రజలకు ఆధ్యాత్మిక విషయాల మీద ఉపదేశాలను ఇచ్చేవారు. ఆమె మధుర వాక్కులు వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. అనసూయమ్మను అమ్మా అని భక్తిగా పిలుచుకునేవారు. అనసూయమ్మకు బాల్యం నుంచే ఆధ్యాత్మిక విషయాల పట్ల మక్కువ ఎక్కువ. బాల్యంలోనే తన మాతృమూర్తిని ఆమె కోల్పోయారు. ఆమెను నాగమ్మ అనే మహిళ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. 1936 మే 5వ తేదీన వివాహం అనంతరం 4 సంవత్సరాల పాటు బాపట్లలో ఉన్నారు. ఆ తర్వాత 1940 నుండి జిల్లెళ్లమూడినే ఆమె తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. సాటి వారిని సమాదరించడం, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, ప్రేమ ఆప్యాయతలతో సమాజాన్ని దర్శించడాన్ని మించిన ఆధ్యాత్మిక చింతన లేదని మాతృశ్రీ భావించేవారు. జిల్లెళ్లమూడి అమ్మ మాతృశ్రీ భావన పొందేందుకు ఏ శాస్త్రమూ చదవలేదు, ఏ సాధనలు చెయ్యలేదు. సహజాతి సహజమైన ప్రేమ ఆమె హృదయాంతరాళాల నుంచి పెల్లుబికింది. వరద గోదారి చుట్టుముడితే గంగమ్మ తన ముంగిటకు వచ్చిందని చీరే సారెలు, పసుపు కుంకుమలు ఇచ్చేవారు. నిండుగా బోండాలున్న కొబ్బరి చెట్టు కనిపిస్తే నిండు గర్భిణికి ఒడి నింపినట్టుగా కొబ్బరి చెట్టు మొదట్లో పసుపు రాసి పారాణి అలంకరించేవారు. మూగ జీవాలన్నీ తనతోటి జీవులేనని సునకాలకు, కోతులకు కడుపు నిండా ఆహారాన్ని అందించేవారు. పిల్లులు, కాకులు, చీమలు, మేకలు ఇలా ఒకటేమిటి అన్ని జీవరాశుల్ని సమాదరించే గుణం ఆమెది. బిడ్డలారా, మీతో నేను, నాతో మీరు, మనది విడదీయలేని బంధం అని మాతృశ్రీ భావించేవారు. సహనమంటే బాధ అనిపించినా భరించడం కాదు సుమా. సహనమంటే అసలు ఏమాత్రం బాధ అనిపించకపోవటం అనేది అమ్మ చెప్పే మాట. అమ్మ సహనానికి ఎందరో ఎన్నో రకాల పరీక్షలు పెట్టారు. ఎన్నో విధాలుగా ఆమె ఓపికను పరిశీలించారు. వారి ఊహలకు అతీతంగా అన్ని పరీక్షల్లో నెగ్గి తానేమిటో నిరూపించుకున్నారు జిల్లెళ్లమూడి అమ్మ. జయహోమాత. అమ్మ జననానికి పూర్వమే అమ్మ నాన్నగారైన సీతాపత్తాత గారికి ఆయన ఒకరోజు చింత చెట్టు కింద కూర్చొని ఉండగా ఒక బాలిక రూపంలో దర్శనమిస్తుంది ఆయన మనోనేత్రానికి. తర్వాత అట్లా చూస్తూ ఉండగానే చెన్నకేశవ స్వామిగా రాజ్యలక్ష్మి అమ్మవారుగా రూపాంతరం చెందుతుంది. అది చూస్తూ విస్మయమవుతూ ఉండగా ఒక బాలిక రూపం వచ్చి కనుమరుగైపోతుంది. ఆ తర్వాత మరో సంఘటన ఏంటంటే పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద ముత్తయ్యలాగా నట్టింట కూర్చొని కనపడుతుంది. ఎవరు నీవు అంటే అమ్మను అని చెప్తుంది. ఆ తర్వాత అమ్మ 1923 మార్చి 28న వారి కుటుంబంలో అవతారం ఎత్తింది. అప్పుడు కూడా మంత్రసానికి బొడ్డు కొయ్యటానికి వెళ్తే దారం ఎంత చుట్టినా కూడా దారం పొడిగైంది. చాకు త్రిశూలంలాగా కనపడుతుంది. అందులో బొడ్డు శంఖం వలె కనపడుతుంది. పద్మంలో
ఒక సర్వాలంకార శోభితమైన ఒక స్త్రీమూర్తి దర్శనమిస్తుంది. ఆ దర్శనాన్ని ఆమె చూసి నాకేమైనా కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకుంటుంది. ఆ టైంలో పద్మం కూడా రేకులు ఇచ్చుకొని గిరగిరా తిరుగుతూ ఉంటాయి. కాసేపటికి మళ్ళీ ఆ మామూలు బొడ్డు మామూలు మనిషి లేచి తిరిగి దర్శనం ఇస్తుంది. అమ్మ మొదటే దర్శనం ఇస్తుంది. అమ్మ జన్మస్థలం మన్నవలో ఇది జరిగింది, ఈ అవతరణ జరిగింది. తర్వాత నాన్నగారి అమ్మ అత్తగారు రేటూరు. నాన్నగారి కరణీకం కారణంగా జిల్లేళ్లమూడి రావటం జరిగింది. జిల్లేళ్లమూడిలో కాపురం, ఇక్కడ ఇప్పుడున్న నాగేశ్వరాలయం, విఘ్నేశ్వరాలయం, యాగశాల, పాదుకాలయం ఉన్న ప్రాంతాల్లో అమ్మ కాపురం చేసిన స్థలం. ఆమె చేతి చలవతో ఎందరో లబ్ధి పొందారు. దానికి మహిమలని లీలలని పేరు పెట్టడం ఆమెకిష్టం లేదు. అమ్మ తన పినతండ్రి మన్నవ రామబ్రహ్మం గారి కూతురు విద్యాధరికి కాన్పు సమయంలో అండగా నిలబడి ఆమె ప్రాణాల్ని కాపాడారు. యార్లగడ్డ రాఘవయ్య సముద్రంలో కొట్టుకుపోతూ అమ్మా అని ఆర్తిగా కేకేస్తే అమ్మ అదృశ్యంగా చేయి అందించి ఒడ్డుకు ఈడ్చుకొచ్చిన వైనాన్ని ఇప్పటికే చెప్పుకుంటారు. ఎందరికో వివిధ రకాల వ్యాధులు వస్తే వారికి ఆవునేతి గోధుమ హల్వా తానే వండి వడ్డించి వారికి ఉపశమనం కలిగించారు. సుప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం తన జీవన చరమాంకంలో రమణాశ్రమంలో ఉన్నారు. అనారోగ్య స్థితిలో ఉన్న చలాన్ని పలకరించి ఆదరించి అమ్మ తన ప్రేమను పంచింది. ఆమె ఆదరణ వల్ల చలం దివ్యానుభూతిని అందుకున్నారు. ఏ శక్తి నిన్ను రక్షిస్తోంది అంటే ఇదిగో ఈ శక్తే నన్ను కాపాడుతోంది అని అమ్మను చూపిస్తూ సులభంగా చెబుతాను అన్నారు చలం. ఇలా అవసరమైన సందర్భాలలో ఆర్తుల్ని ఆదుకుంటూ తన చేయూతను ఆపన్నహస్తంగా అందించే ఆశ్రిత జనని జిల్లెళ్లమూడి అమ్మ. నరకాసురుడంటే నాకు ప్రత్యేకమైన ద్వేషం లేదు. అలాగని శ్రీకృష్ణుడన్నా నాకు విపరీతమైన ప్రేమ లేదు. నా దృష్టిలో ఇద్దరూ సమానులే. దేవతలు రాక్షసులు అంతా నా బిడ్డలే అని ఓసారి దీపావళి సందర్భంలో అమ్మ అన్నారు. అమ్మ దార్శనిక దృష్టి నిరుపమానం. 1953వ సంవత్సరంలోనే అమ్మ తన నిర్యాణ అనంతరం తన భౌతిక కాయాన్ని ఎక్కడ నిక్షిప్తం చేయాలో తెలియచేశారు. అప్పుడే భక్తులు గుడి నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారు. 1985వ సంవత్సరంలో అమ్మ దేహత్యాగం తరువాత పూర్తిస్థాయి మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం పేరు అనసూయేశ్వరాలయం. అమ్మ ఆలయంలో అక్కడ 1987వ సంవత్సరంలో నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మ పుట్టినరోజును, పెళ్లి రోజును, వర్ధంతిని ఈ సన్నిధిలో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మ కుమార్తె పేరు హైమ. ఆమె 1944లో జన్మించారు. 1968వ సంవత్సరంలో ఆమె అనారోగ్యంతో మరణించారు. ఆమె జన్మించగానే ఆమె 25 సంవత్సరాలకు మించి బతకలేదు అని ముందుగానే అమ్మ చెప్పారంటారు. తన కుమార్తె భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు అమ్మ ఎంతో గంభీరంగా ఉన్నారు. ఆమె తన కుమార్తెకు దైవత్వం ఇచ్చి ఖననం చేయించి అక్కడ హైమాలయం పేరిట స్మారక మందిరాన్ని నిర్మింపచేశారు. ఒక ఆడాము వచ్చి, అయ్యా అమ్మనేం చూశాలయ్యా, నీ కొడుకు అక్కడ సాగు బతుకుల్లో ఉండడు, నీ కొడుకుని చూసుకోపోయి అన్నారు. అనేటికి మా నాన్న ఆడకు పోయి బర్ణ భుజానేసుకొని వచ్చి అమ్మెక్కిన పండేశాడు. కింద మంచం మీద కూర్చుంటే కింద పండేసి, అమ్మ ఈయన బతికి నీ దగ్గర వాళ్ళు పెట్టెళ్తా, చచ్చిపోతే తీసుకెళ్తా అని అన్నాడు. అనేటప్పటికి అమ్మ కాసేపు చూసి అమ్మ ఏం చేసింది, నాన్న ఆయన ఒకరు చూడండి అని అందరి డాక్టర్ని చూసినా మా దగ్గర ఏ మందులు ఉన్నాయమ్మా అని వచ్చి చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని ఆయన ఏం చేశాడు, చేయి పట్టుకున్నాక అరే రే 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 ఎప్పుడో పోయిందమ్మా ప్రాణం, చచ్చిపోయిన వాళ్ళు తీసుకొచ్చాడా అని అన్న తర్వాత కాసేపు అట్ట ఆలోచించిందంట. అమ్మ కూర్చున్నామె లేచి వచ్చి చెవు పట్టుకొని చెవు పెట్టేట నలిపి చెవు మీద వాళ్ళు ఊదిందంట. ఊదేటప్పటికి ఈ డాక్టర్లు ఇద్దరు అనుకున్నారంట, జనాన్ని మోసం చేయటువంటి ఇది కాదు, అందుకదు ఆదివారం వస్తే ఒక్క పిల్ల ఉండలేదు, అంతా జలలమూడి అని వస్తున్నారు. అరగంట ఆగిన తర్వాత ఇట చూసాయంట ఒక డాక్టర్. చూస్తే కొంచెం కదిలినట్టుందంట. కదిలినట్టు ఉండేటప్పటికి
గబక్కన వచ్చి చేయి పట్టుకున్నాడు. ఎక్కడో కొద్దిగా ఆడినట్టుందంట. ఇందాక మేము చూసాము, వాడికి ప్రాణం లేదు, ఇప్పుడు వాడు కదులుతున్నాడు అంటే నువ్వేం చేసావు అని అంటున్నారంట. నేనేం చేశాను నాన్న, మంచం మీదే కూర్చున్నాగా, నేనేం తంత్రాలు ఏం పెట్టలేదుగా నాన్న, అయినా నీ శాతానికి చెవు పట్టుకొని చెవు పెట్టని చెవి మీద ఊస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చిద్దా నాన్న అందంట. ఈ మాట మేము మనసులో అనుకున్నామే, బయటికి వెళ్ళలేదే. మనసులో అనుకున్న మాట చెప్పిందంటే వీడు బతుకుతాడు అనుకుంటా ఉండారు. ఇంకొక అరగంట గడిచింది, లేచి కూర్చున్నానంటండి. ఇక ఆ ఏళ్ళ నుంచి అమ్మగిరే నేను ఉంటున్నాను. 1958వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అమ్మ అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ అన్నదాన సత్రంలో నిరంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఎలాంటి వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరికీ ఇక్కడ సహపంక్తి భోజనాల్ని ఏర్పాటు చేస్తారు. స్వపరభేదాలు లేకుండా అందరినీ ఆదరించి అక్కున చేర్చుకునే దివ్య సన్నిధి అమ్మ ఆశ్రమం. అందుకే అందరి ఇల్లుగా అమ్మ ఈ ధామానికి నామకరణం చేశారు. అమ్మ ఆశీస్సులతో 1971 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ విద్యా పరిషత్ పేరిట సంస్థను ప్రారంభించారు. ఈ పరిషత్ ఆధ్వర్యంలో ఓరియంటల్ కళాశాలను ప్రారంభించారు. అలాగే సంస్కృత పాఠశాలల్ని ఆశ్రమం నిర్వహిస్తోంది. 1978 సంవత్సరంలో మాతృశ్రీ మెడికల్ సెంటర్ ప్రారంభమయ్యింది. అమ్మ భౌతికంగా జీవించి ఉన్న కాలంలో ఎందరో ప్రముఖులు తరచూ జిల్లెళ్లమూడి ఆశ్రమాన్ని దర్శించేవారు, అమ్మ ఆశీస్సులు అందుకునేవారు. 1985 సంవత్సరం జూలై 12వ తేదీన తన 63వ ఏట అనురాగమై జిల్లెళ్లమూడి అమ్మ పరమపదాన్ని చేరుకునే వరకు ప్రత్యక్షంగా ఎందరికో ప్రేమామృతాన్ని పంచారు. అమ్మ అంటే లాలన, అమ్మ అంటే దీవెన, అమ్మ అంటే పాలన, అమ్మ అంటే అనురాగానికి ఆలంబన, అమ్మంటే అంతులేని శుభకామన. బిడ్డల విషయంలో అమ్మలందరూ ఇలాగే ఉంటారు. లోకంలో అమ్మలందరూ మాతృశక్తులే. వ్యక్తుల్ని కాదు, ఆ వ్యవస్థనే తన సంతానంగా దర్శించారు జిల్లెళ్లమూడి అమ్మ. సహజ సహనమైన మాతృత్వం, సర్వత్రా సృష్టి అంతా వ్యాపించిన మాతృత్వం, అందరికీ ఉత్తమ స్థితిని ప్రసాదించే మాతృత్వం. అలాంటి మాతృత్వానికి ప్రతిరూపం అమ్మ అని ఆమె భక్తులు భావిస్తారు. అమ్మ ప్రబోధాలకు విశ్వజననీ పరిషత్ ఆచరణాత్మక రూపాన్ని ఇస్తోంది. ఆ సంస్థ తరపున విద్యా వైద్యాలయాలు, హైమాలయం, ఆదరణాలయం వంటివెన్నో సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. నాది ప్రతిఫలాపేక్ష లేని దివ్య ప్రేమ అన్నారు అమ్మ. అమ్మతో ఇష్టగోష్ఠి మాట్లాడేవారు కూడా వారికి తెలియకుండానే గొప్ప మార్పుకు లోనయ్యేవారు. అమ్మదనమనేది శాస్త్రాలు చదివితే రాదని, సాధన చేస్తే రాదని, అది సహజయుతంగా రావాలని అమ్మ చెప్పేవారు. నా దృష్టిలో పిల్లలు కాని వారెవ్వరూ లేరు. నా తల్లికి కూడా నేను తల్లినే. బిడ్డలు బురద పూసుకుని వచ్చినా తల్లి దగ్గరకు తీసుకుని శుభ్రం చేస్తుంది. అమ్మ అంటే అంతే మరి. అందుకే అమ్మగా మీ దగ్గరకు వచ్చాను
అని అనేవారు విశ్వజనని అమ్మ. ఆకలిగా ఉన్న బిడ్డకు అన్నం పెట్టడం కన్నా తల్లికి మరే ఇతర ముఖ్యమైన పని ఉండదు. అందుకే ఈ అన్నపూర్ణాలయం నుంచి వినిపించే ఘంటారావం నా గుండె చప్పుడులా ప్రతిధ్వనిస్తుంది అనేవారు మాతృశ్రీ జిల్లెళ్లమూడి అమ్మ. అమ్మగా ఖ్యాతిగాంచిన మాతృశ్రీ అనసూయేశ్వరి భక్తజన సులభంగా తన సందేశాన్ని వెల్లడించారు. పూర్వులు చెప్పనివి, కొత్తవి నేనేమీ చెప్పడం లేదు. గతంలో చెప్పిన మంచి మాటలే నేను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే అనేవారు అమ్మ. తపోలబ్ధేన దివ్యేన జ్ఞానాగ్నిమయ చక్షుష పశ్యామి త్వాం మహాదేవీం మాయామానుష విగ్రహం భావయామాద్య పూజ్యాం త్వాం అనంత ప్రేమవాహినీం ఆశ్చర్యకర వాత్సల్యాం అర్కగ్రామ నివాసినీం అంటూ అంబికా సాహస్రి పేరిట ప్రసాదరాయ కులపతిగా పూర్వాశ్రమంలో ఖ్యాతిగాంచిన ప్రస్తుత కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి జిల్లెళ్లమూడి అమ్మను కీర్తించారు. అంబికా సాహస్రి అమ్మ గురించి రాసిన 1000 శ్లోకాల కావ్యం. యథార్థమే నా స్థితి అనేది అమ్మ వాక్కు. స్వశక్తి అన్నది నేనే. సత్యస్వరూపిణి, నిజస్వరూపిణి, శక్తి స్వరూపిణి అమ్మ తానేనని చెప్పారు. మీకు తెలియంది తెలియచేయడానికే నేనొచ్చాను అన్నారు అమ్మ. అందరికీ మంచే జరుగుతుంది, కాకపోతే కాస్త ముందు వెనుక అంతే తేడా అనేవారు. 1000 కులపతులైన నీ వెలుగులోని 1000 వంతైన ఊహసేయ జాలరు తల్లి అని సిద్ధేశ్వరానంద భారతి పేర్కొన్నారు. అమ్మపైన పరిపూర్ణమైన ప్రీతితో చేసే ఏ ఉపాసనలైనా సఫలమైనట్లే. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని ఇలా ఎవరైనా ఎలాగైనా అమ్మను ధ్యానిస్తే వాళ్ళు తప్పక తరిస్తారని విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవడం ఉత్తమం. ఏది చేసినా దైవమే చేస్తోంది అనే భావన మంచిది. అది లాభమైనా, నష్టమైనా, ఇష్టమైనా, కష్టమైనా దైవానికే అర్పణ చేయడం శ్రేయోదాయకం అని సులభ సాధ్యమైన జీవన సందేశాన్ని అనుగ్రహించారు అమ్మ. బిడ్డలారా, నన్ను చూడడానికి మీరు పుణ్యంగా భావిస్తున్నారు, కానీ మిమ్మల్ని చూడటాన్ని నేను పుణ్యంగా భావిస్తున్నాను. కనిపించేదంతా దైవమే అనే భావన ఎవరికైనా ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. సందేహ నివృత్తి చేసేదే సందేశం. ఉపదేశం అంటే దైవ సన్నిధికి చేర్చడం. గుర్తు చెప్పేవారే గురువులు. కాలువగా నిండుగా నీరు ప్రవహిస్తున్నా దాహమైతే దిగడానికి రేవు కావాలి. ఆ రేవు జిల్లెళ్లమూడిలో ఉన్న అమ్మ. అమ్మ లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటి అని అడిగేవారు ఎంతోమంది. అందుకు నేను మీలాంటి దానినే. ఎవరిని చూసినా నా బిడ్డలాగే అనిపిస్తారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టాలనిపిస్తుంది. వారిని ఆప్యాయంగా పలకరించాలనిపిస్తుంది. నేనేమీ ఘనకార్యాలు చేయటం లేదు. నా జీవితంలో ఏ ఒక్క చిన్న అంశమైనా మీకు ఆదర్శంగా అనిపిస్తే స్వీకరించండి. అదే నాకు మీరు ఇచ్చే బహుమానం అంటారు అమ్మ. అమ్మని చూడంగానే నాకు ఒక డీప్ ఇంపాక్ట్ వచ్చింది మనసులో. ఎంత మటుకు వచ్చిందంటే అది ఆ తర్వాత నాకు ప్రైవసీ లేదనిపించేది. అమ్మ ఉన్నదనిపించేది. నాకు నా ప్రైవసీ లేదనిపించేది. అలా ఉండేది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, నేను జిల్లెళ్లమూడి నుంచి వెళ్తుంటే ఒక బ్రైట్ ఆరా చుట్టూ అంతా వెలుగు అంతా ఆక్యుపై చేసి, హొరైజన్ అంతా ఆక్యుపై చేసి అలా నా ఎమ్మట ఉన్నట్టు ఉండేది. ఏ పొన్నూరు వరకు గుంటూరు వరకు అది నా ఎమ్మట వస్తున్నట్టు ఉండేది. అట్లా అనిపించేది నాకు. బట్ ఆ లైట్ నేను చూడగలిగేవాడిని. అమ్మని అప్పుడు అనిపించింది నాకు, అమ్మని చూడంగానే లైట్ నాకు కనపడింది, చూశానని. ఆ ఇన్ఫినిట్ లైట్, ఇన్ఫినిట్ గ్లోరీ, ఇన్ఫినిట్ ఫోర్స్, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ దట్ ఐ వాజ్ అషర్డ్ ఇన్ టు దట్ అనిపించింది నాకు. అందులోకి అమ్మ నన్ను ప్రవేశపెట్టిందని అప్పటికన్నా తర్వాత పోను చూస్తుంటే తెలుస్తూ ఉంది. అది అట్లా అనిపించింది. ఆ తర్వాత ఏమైందంటే, అమ్మ నువ్వు తరచూ వస్తుండు నాన్న అంది. అప్పుడు నేను బ్యాంకులో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాను. సెంట్రల్ ఆఫీస్తో డీల్ చేయటం, లీవ్ దొరకటం కూడా కష్టం. కానీ అమ్మ అన్నారు కదా, నేను ఏది అమ్మ చెప్పినా కాదనేవాడిని కాదు. జస్ట్ ఐ యూస్ టు లిసన్ అంతే. నేను మాట్లాడేవాడిని కాదు త్రూ అవుట్.
విని యువతల రూమ్లోకి వచ్చి నేను అనుకున్నాను నాకు ఎట్లా పాసిబుల్, లీవ్స్ ఎట్లా వస్తే రావడం. కానీ ఇట్ సో హ్యాపెండ్ ఎవ్రీ 2 months ఎవ్రీ మంత్ వచ్చేవాడిని అమ్మ దగ్గర రావటం జరిగేది. అక్కడ నుంచి నాకు ఒక మిస్టిక్ డిమెన్షన్ ఓపెన్ అయింది లైఫ్లో. నేను ఐ వాజ్ అ రేషనల్, ఆబ్జెక్టివ్, క్లినికల్లీ రేషనల్ హ్యూమన్ బీయింగ్. ఐ లీవ్ నథింగ్ టు ఛాన్స్. I don't believe some other factor other than human competence and human intelligence and capability and efficiency. కానీ నాకు ఆ మిస్టిక్ డిమెన్షన్ నా లైఫ్లో టచ్ అయింది. టు ది పాయింట్ దట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దెర్ ఇస్ హయ్యర్ ఫోర్స్. ఇట్స్ నాట్ మై కాంపిటెన్స్, మై ఇంటెలిజెన్స్, మై ఎఫిషియన్సీ. Because throughout I had an excellent track record in all respects. Outstanding record break performance నవాన్ని సో అన్ని చోట్ల కూడా. కానీ నాకు అమ్మను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఇట్స్ నాట్ మైన్, సమ్ అదర్ ఫోర్స్ హెస్ డన్ ఇట్ అన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అది వచ్చే వరకు అమ్మ షీ డ్రిల్డ్ ఇట్ ఇన్ టు మై హెడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ చేంజ్. ఇలా తరచూ వస్తున్నాను, నేను రావటం కుదరలేదు అనుకున్నాను, కానీ రావాల్సి వచ్చేది. వీకెండ్ ఉండి సండే నైట్ బస్సులో వెళ్ళిపోయి స్టేట్ బ్యాంక్లో సీట్లో కూర్చునేవాడిని, మార్నింగ్ వర్క్కి అలా వచ్చేవాడిని. ఆమె ఏదైనా ఆచరణలో చూపించింది, అనుభవించిందే చెప్పారు. తాను మనకు ప్రేమగా, ఆదరణగా, ఆప్యాయంగా అన్నాన్ని పెట్టారు. మాతృయజ్ఞంగా అందరికీ ప్రేమాస్పద భావాన్ని పంచారు. అనురాగ పారిజాతాల్ని విరబూయించారు. మానవతా పరిమళాల్ని గుబాళింపచేశారు. సర్వే సర్వత్రా అనంతంగా, అమేయంగా తన భావ సౌరభాల్ని ఆచంద్ర తారార్కం వెల్లి విరిసేలా అమ్మ తన బిడ్డల్ని అనుగ్రహించారు.